సగం సత్యమే సమస్త సమస్యలకు మూలం. సత్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అని అంటే సమాంతరంగా ఉంటుంది. దానికి ఎత్తు పల్లాలు తెలియవు, ఉండవు. సత్యంలో ఎత్తు పల్లాలు ఉండవు, అది సమాంతరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక రైలు పట్టాల మీద వెళ్తున్నప్పుడు రెండు పట్టాలు ఎలా ఉన్నాయి? సమాంతరంగానే ఉంటాయి. ఒక చోట ఒకలాగా ఒక చోట ఒకలాగా ఉంటే ఆ రైలు ప్రయాణం జరగదు. పక్షికి రెండు రెక్కలు ఉంటాయి కదా, అది ఎగురుతున్నప్పుడు ఎలా ఉంటుంది? సమాంతరంగానే ఉంటుంది. ఆ ఎగుడు దిగురుగా ఉంటే దానికి ఎగరడం చేత కాదు. సత్యం కూడా అలాగే ఉంటుంది ఎప్పుడూ కూడా. నాణ్యం ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుందా? అది మారుతూ ఉంటుందా? షావుకారు నాకు ఒక నాణ్యం ఇచ్చాడు రూపాయి, అది అతని జోబులో ఉన్నప్పుడు ఒకేలా ఉంటుందా? అది నా జోబులోకి వచ్చింది అప్పుడు కూడా ఒకేలా ఉంటుందా? మారుతుందా? దాని రూపం ఏమన్నా మారుతుందా? సత్యం యొక్క రూపం కూడా అంతే. సత్యం ఎప్పుడు కూడా మారదు. అబద్ధమైతే మారే అవకాశం ఉంది, సగం సత్యమైతే మారే అవకాశం ఉంది. సత్యమే ఎప్పుడూ కూడా సమాంతరంగా ఉంటుంది. సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తిస్తూ దాన్ని పసిగెడుతూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సత్యాన్ని గ్రహించకుండా ఉండటం అని అంటే మరణంలో ఉంటున్నట్లుగా మనం గ్రహించాలి. ఎఫ్రాయిం ఎప్పుడూ కూడా అలాగే ఉంది. ఎఫ్రాయిమిని చాలా ప్రవక్తలు తిడుతూ ఉంటారు. ఎంత తిడుతూ ఉంటారంటే ఉతికి పారేస్తూ ఉంటాడు. హోషేయ ప్రవక్త అయితే అతను ఎఫ్రాయిము అనేటువంటి గోత్రాన్ని పూర్తిగా ఉతికి ఆరేస్తున్నట్లు కనబడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని గ్రంథాల్లో మనం ఎఫ్రాయిము గోత్రం గురించి చూస్తే అన్ని నానబెట్టి వదిలేసినట్లుగా చూస్తాం. ఉతకరింక వాళ్ళు ఉతికితే కనీసం మురికిపోయి ఆరేసాం అనుకోండి, అది సుగంధంగా మారే అవకాశం ఉంది, మరలా వాడుకోవడానికి అవకాశంగా ఉంటుంది. కొంతమంది ప్రవక్తలు ఎఫ్రాయిముని ఏం చేశారంటే నానబెట్టి వదిలేశారు. నానబెట్టి వదిలేస్తే ఏమవుతున్నాయేమో అవి? మీరు ఎప్పుడైనా నానబెట్టిన బట్టలు ఇంట్లో పెట్టుకున్నారా? పొద్దుటికి రూమ్ అంతా వాసన వచ్చేవి. అవి మీరు ఉతికినా కానీ 4-5 రోజులు ఎండబెడితేనే కానీ దానికి కంపు పోదు. కంఫర్ట్ పెట్టాలి అక్కడ. నిజమైన కంఫర్ట్ క్రీస్తు. ఎఫ్రాయిము ఈ కంఫర్ట్ను వదిలేసుకుంది. ఎఫ్రాయిమట ఐగుప్తీయుల్ని పిలిపించుకున్నారట, అష్షూరీయుల దగ్గరికి వెళ్ళి స్నేహం చేశారట. ఎవరు వీళ్ళు అంటే అన్యులు. ఎఫ్రాయిమీయు యుద్ధశూరులు. ఇశ్రాయేలీలందరికీ కూడా ఎఫ్రాయిము గోత్రం ఒక్కటే ధైర్యం. ఇలాంటి ధైర్యం కలిగినటువంటి ఎఫ్రాయిము ఏమైపోయిందంట అనంటే అన్యజనులు ఎఫ్రాయిముల యొక్క బలాన్ని మింగేశారట. అయినా ఎఫ్రాయిము గ్రహించటం లేదట. ఎఫ్రాయిము యొక్క తల నెరిసిపోయిందట. అయినా ఎఫ్రాయిము గ్రహించుకోలేకపోతుందంట. పైగా ఈజిప్టు ప్రజల్ని పిలిపించుకుంటున్నారంట వారి ప్రాంతానికి. అష్షూరీయుల దగ్గరికి వెళ్ళి సహవాసం చేస్తున్నారంట. అష్షూరీయులు భూమి మీద అత్యంత ప్రమాదకరమైనటువంటి వారు. అష్షూరీయులు భూమి మీద అత్యంత మరణకరమైనటువంటి వారు అష్షూరీయులు. వారుకున్న చరిత్రది. ఈజిప్టు వారు కూడా అలాంటి వారే. వీరు పూర్తిగా పాపంతో నిండిపోయినటువంటి వారు. సత్యము కొంచెమైనను లేదు. ఎఫ్రాయిములో వారితో సహవాసం చేయటం వలన ఎఫ్రాయిములో కూడా సత్యము లేదు.